మూవీ లవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కుబేరా మూవీ రివ్యూ చెప్తున్నాను. స్ట్రైట్ పాయింట్ సినిమా ప్రాపర్ శేఖర్ కమ్లా గారి మూవీ అయితే కాదు ఇది. మీరు ఫిదా లాగా ఆనంద్ సినిమా లాగా అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సినిమా టోటల్లీ క్వైట్ ఆపోజిట్ మూవీ. అసలు శేఖర్ కమ్లా గారి మూవీస్లో అందులోనూ ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి 25 years అవ్వటం వల్ల ఆయన కొత్తగా ట్రై చేశారు సినిమాని. చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది నాగార్జున గారి గురించి. ఆయన ఒక హీరోలాగా ఆయన ఈ సినిమాలో బిహేవ్ చేయలేదు. ఒక దీపక్ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. చిన్న ట్విస్ట్ ఉంది అందులో. నెక్స్ట్ ధనుష్ గారి గురించి ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం. ఆయన ఎంట్రన్సే సినిమా ఏం చేశాడరా అన్న ఒక పాయింట్ వచ్చేసిద్ది. చాలాసార్లు అసలు అమ్మ ఏంట్రా ఇలా చేశారు అన్న పాయింట్ కూడా వచ్చింది. నెక్స్ట్ రష్మిక అసలు తను సడన్ ఎలిమెంట్, అసలు సడన్గా వచ్చింది. ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ తనే తెచ్చుకుంటుంది వచ్చి మరి. సో కొంచెం కామెడీ కూడా తన ద్వారానే వస్తుంది. నెక్స్ట్ విలన్, ఈ సినిమాకి విలనే అసలు మెయిన్. అసలు అంత బాగా చేశాడు ఆయన, చాలా బాగా చేశాడు. నెక్స్ట్ డైరెక్షన్ వైజ్ ఆయన ఏదైతే ఎలిమెంట్ పట్టుకున్నారో దాన్నే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా ఉంది. సెకండ్ హాఫ్ మీకు అసలు లాస్ట్ 40 minutes బాగుంటుంది. ఒక 3 hours 5 minutes మూవీ చూసాము అన్న ఫీల్ రాదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్ ల్యాక్ చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో మీకు అది అసలు అనిపించదు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ సినిమా మీకు ఒక గుడ్ ఫీల్తో అయితే బయటకు వస్తారు. చాలా బాగుంది సినిమా. నా వరకు అయితే హిట్ మూవీ ఇది, అంతే. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, సినిమా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.